అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మల్టీటాస్కింగ్ డైరీస్. నేను ఫస్ట్ టైం కునాఫా ట్రై చేశాను. ఎప్పుడు కునాఫా చూసినా అమ్మో! దీన్ని ఎలా ట్రై చేస్తాంలే అనుకునేదాన్ని. కానీ చేశాక ఇంత ఈజీయే అనిపించింది. ఫస్ట్ సన్నసేమియాని తీసుకొని దాన్ని చేత్తో చిన్న చిన్న పీసెస్ లాగా మెదుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మెదుపుకున్న సన్నసేమియానంతా ప్యాన్‌లో వేసి ఆ నెయ్యి స్మెల్ అంతా సేమియాకి పట్టేలాగా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. బౌల్‌లో కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానికి కొన్ని పాలు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. పాలు ఒక పొంగొచ్చిన తర్వాత మనం తయారు చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని ఆ పాలల్లోకి కలిపి కంటిన్యూస్‌గా తిప్పుతూ ఉండాలి. లేదంటే కస్టర్డ్ మాడిపోతుంది. దాని తర్వాత మనకి స్వీట్‌నెస్‌కి సరిపడా కొంచెం దానికి షుగర్ యాడ్ చేసుకొని ఆ షుగర్‌ని మొత్తం మెల్ట్ అయ్యేలాగా తిప్పాలి. దీనిలోకి తురుముకున్న చీజ్ స్లైసెస్‌ని కూడా వేసుకోవాలి. తర్వాత షుగర్ పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ వాటర్ వేసి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఉంచి లాస్ట్‌లో ఇలాచీ పౌడర్ కలుపుకోవాలి. వేయించిన సేమియాలో నుంచి కొంచెం పక్కకు తీసి మిగతాది పాన్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్‌ని వేయాలి. నెక్స్ట్ తరుముకున్న చీజ్ స్లైసెస్‌ని కూడా వేయాలి. తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న సేమియానంతా పైన లేయర్ లాగా వేసుకుంటూ మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పాన్ మీద మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ స్టవ్ మీద కుక్ చేయాలి. నెక్స్ట్ వేరే ప్యాన్‌లో నెయ్యి వేసుకొని దాన్ని ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కుక్ అయిపోయిన కునాఫాని ఈ ప్యాన్‌లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వేరే ప్లేట్‌లోకి ఆ కునాఫాని ట్రాన్స్‌ఫర్ చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌ని కొంచెం కొంచెంగా దాని మీద వేస్తూ డ్రై ఫ్రూట్స్‌తో చక్కగా గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి. నోరూరించే టేస్టీ కునాఫా రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.